రాజధాని గురించి మీరు పడేసినామా, పోలవరం గురించి మీరు పడేసినామా, మిమ్మల్ని తిట్లు నాకు చాలా కష్టంగా ఉంది. నాకేదో శక్తికి నాకు 50 సంవత్సరాలైంది మ్యారేజ్ అయ్యి, నిన్నటితో పూర్తయింది. కనుక ఈ సందర్భంగా తమరికి ఏదైనా ఉడత భక్తిగా మీకు ఇద్దామని వచ్చేది. రత్తయ్య గారు, మన పార్టీ నాయకులు, ఆయన పోలవరం అమరావతి పైన నేను పడే తపన, నేను పడే కష్టాన్ని చూసిన తర్వాత అదే సమయంలో అపోజిషన్ పార్టీస్ కానీ కొంతమంది విమర్శించే తీరు పట్ల ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారు. అంతటితోనే వదిలిపెట్టకుండా బాధపడుతూనే ఆయన దగ్గరుండే ఉంగరాలు కానీ చైన్ కానీ మొత్తం కూడా రాజధాని కోసం ఆయన డొనేట్ చేశాడు. ఇది ఒక కమిట్మెంట్. ఇది చాలామంది ఒక కమిట్మెంట్తో బాధపడుతూ ఎందుకు మీరు తిట్టించుకోవాలి, మీరు ఎందుకు ఈ శ్రమ పడాలని చెప్తూనే అంతటితో వదిలిపెట్టకుండా వాళ్ళు తిట్టారు, మీరు ఆ తిట్లు కూడా పడుతున్నారు. కానీ నేను నా బాధ్యతగా, నా కర్తవ్యంగా నేను మీకు సహకరిస్తాననే మాటలతో కాకుండా ఆయన దగ్గరుండే బంగారు మొత్తం నాకు ఇచ్చి ఈ రాజధాని నిర్మాణానికి సహకరించారంటే ఇది ఉదాత్తం. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన ఇది. ఎందుకంటున్నానంటే ఇలాంటి సంఘటనలు కొన్ని సంఘటనలు మనలో ఎంతో మార్పు తీసుకొస్తాయి, మనసు కూడా చెలిస్తుంది. చాలా మంది స్వార్థంతో రాజకీయాలు చేసి నిస్వార్థంగా రాష్ట్రం కోసం, తెలుగువారి రాజధాని కోసం ఒక తపన పడిన వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తున్నా, కొంతమంది కుమిలిపోతున్నారు, కొంతమంది ఆలోచిస్తున్నారు, కొంతమంది అయితే తోచన విధంగా నాకు సహకరిస్తున్నారు, కొంతమంది పూజలు చేస్తున్నారు, కొంతమంది దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు, కొంతమంది అయితే మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు, ఇంకో పక్కన క్రిస్టియన్స్ అయితే ఈ యొక్క చర్చిల్లో కూడా చేసే పరిస్థితి వస్తూ ఉంది. నేను కూడా అందరి అభిమతాన్ని గౌరవించడానికి అమరావతి రాజధాని కడుతున్నాం. ఇలాంటి ఆశీస్సులు వృధా కావు. తప్పకుండా భారతదేశమే కాదు ప్రపంచమే గర్వపడేట్టుగా మనం రాజధాని నిర్మాణం చేసుకుంటాం. ఇది అయిన తర్వాత ఆ విషయం కూడా మాట్లాడదాం. రత్తయ్య గారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రతి ఒక్కరూ అభినందించాలి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. థ్యాంక్ యూ.